రెండోసారి ట్రంప్ తన అధ్యక్ష పదవిలోకి వచ్చాక అమెరికాలో మెటల్స్ దిగుమతులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అమల్లో ఉన్న టారిఫ్స్ చాలా ఉన్నట్లు స్టీల్ అండ్ అల్యూమినియంపై 25% ఎక్స్ట్రా టారిఫ్ వేశాడు. ఈ టారిఫ్స్ సెగ ఎక్కువగా కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలకు తాకింది. అయితే అమెరికా ఈ స్టీల్ అండ్ అల్యూమినియం వాటిపై ఎక్కువగా డిపెండ్ అవడంతో ఈ టారిఫ్స్ వల్ల మెటల్ బిజినెస్లోనే కొన్ని మార్పులు జరగవచ్చు. ప్రపంచంలోనే చైనా స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ స్టీల్ ప్రొడక్షన్లో సగానికి పైగా చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్స్లో కొంత క్రైసిస్ ఉండటం వల్ల మెటల్స్ కన్జంప్షన్ తగ్గడం, ట్రంప్ ఇంపోర్ట్ టారిఫ్స్ ఇవన్నీ చైనాలో కూడా మెటల్ సెక్టర్పై ప్రభావం చూపింది. అయితే ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియా నుండి అమెరికాకు ఈ మెటల్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండవు. మన కంట్రీ నుండి టోటల్ స్టీల్ ఎక్స్పోర్ట్స్లో 6% స్టీల్, 12% అల్యూమినియం మాత్రమే అమెరికాకు వెళ్తున్నాయి. ఇంతకుముందు 2018లోనే ట్రంప్ స్టీల్ మీద 25%, అల్యూమినియంపై 10% టారిఫ్స్ విధించినప్పటికీ ఎక్స్పోర్ట్స్ మాత్రం తగ్గలేదు. మరి ట్రంప్ టారిఫ్స్ మన కంట్రీపై డైరెక్ట్గా ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ చైనా నుండి వచ్చే మెటల్ డంపింగ్ వల్ల ఇండియాలో మెటల్స్ ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇండియాలో మేజర్ అల్యూమినియం ప్రొడ్యూసర్ హిండాల్కోపై అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే హిండాల్కో సబ్సిడరీ నావలీస్ కంపెనీ చాలా వరకు వాటి ప్రొడక్షన్ నార్త్ అమెరికాలోనే తయారు చేస్తుంది. మరోపక్క టాటా స్టీల్ ఫ్లాట్ స్టీల్ అండ్ లాంగ్ రాడ్స్ని అమెరికాకి ఎగుమతి చేస్తుంది. కొత్తగా ఈ టారిఫ్స్ వల్ల టాటా స్టీల్ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయి కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వలేని పరిస్థితికి వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ ట్రంప్ వల్ల మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కాకపోయినా చైనా మెటల్ డంపింగ్ వల్ల ఇక్కడ రేట్లు తగ్గి మెటల్ కంపెనీ రెవెన్యూ తగ్గే ఛాన్స్ ఉంది. సో ట్రంప్ టారిఫ్స్ వల్ల మన ఇండియన్ మెటల్ సెక్టర్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది అనేది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.